నమస్తే. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. అమెరికాలో రిలీజ్ అయిన ఈ ఫైల్స్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. మన దేశం కూడా మాట్లాడాలి కాబట్టి మన దేశంలో ఉన్న అక్కడక్కడ కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతుంటే ఏకంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పార్లమెంటులో నిన్న విచ్చలవిడిగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడిన తంతు ఏదైతే ఉందో దాంతో యావత్ భారతావని నిజంగా ఈరోజు సిగ్గుతో తలదించుకునేలాగా ఉంది. ఎందుకు ఇలా అనాల్సి వస్తుంది అంటే పార్లమెంట్లో తన ఫైట్ పెంచుకోవడానికి, పార్లమెంట్లో తన ఇమేజ్ పెంచుకోవడానికి ఇన్నాళ్ళు భారతదేశంలో ఉన్న అనేక సమస్యల మీద గళం విప్పని రాహుల్ గాంధీ గారు తన యాటిట్యూడ్, తన ఆహార్యం, తన హావభావాలు, తను ప్రదర్శించిన తీరు, తాను చెప్పిన ఎంఏఏ మోడల్ ఆఫ్ కుస్తీ పోటీలు, అదేవిధంగా ఆయన చెప్పిన ఇంకా అనేక రకాలు. ఒకసారేమో నరవాణి పుస్తకం అని తీసుకొచ్చారు. ఆ నరవాణి పుస్తకానికి సంబంధించి కొన్ని రోజులు హడావుడి చేశారు. ఆ పుస్తకానికి సంబంధించి మళ్ళీ దాన్ని పక్కన పెట్టారు. దేశ భద్రత అంతా ఆ పుస్తకంలోనే ఉంది అని చెప్పారు. టార్గెటెడ్గా మోడీ టార్గెటెడ్గా, ఎన్డీఏ టార్గెటెడ్గా దేశంలో ఉన్న అనేక సమస్యల గురించి మాట్లాడవచ్చు. కానీ దేశంలో మోడీయే సమస్య, మోడీ ఒక్కడు పక్కకు తప్పుకుంటే చాలు, మోడీ లేకపోతే చాలు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన, రాహుల్ గాంధీ చేసిన దాడి ఏదైతే ఉందో అది యావత్ భారతదేశం చూసింది. ఇది ఒక రకంగా ఈర్ష్య, అసూయలతో కూడిన ఫైట్ లాగా కనిపించింది తప్పితే దేశం కోసం మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు. దేశ భద్రత విషయంలో, దేశ గౌరవాన్ని కాపాడుకునే విషయంలో, దేశ ప్రధానిని కాపాడుకునే విషయంలో, దేశాన్ని కాపాడుకునే విషయంలో ప్రతిపక్షంలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంయమనంగా ఉండాలి. భారత మాతని ఈరోజు కాపాడుకోవాలి, భారత మాతని అమ్మేశారు అంటూ లాంటి తీవ్రమైన, ఘోరమైన మాటలు రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడారో నిజంగా అషేమ్డ్ ఫర్ దట్. సిగ్గుతో తలదించుకోవాల్సిన మాటలన్నీ కూడా రాహుల్ గాంధీ నిన్న మాట్లాడారు. రకరకాల ప్రేలాపనలు అవన్నీ కూడా. ఎందుకు ఒక్కసారిగా ఆయనకి అది తమ బల ప్రదర్శనకి లేదంటే కాంగ్రెస్కి కాస్త ఊపిరివ్వడానికి ఆయన తీసుకున్న మాట్లాడిన అంశాలన్నీ కూడా మనం చూసాం. అయితే అందులో భాగంగా ఆయన ఎప్స్టీన్ గురించి కూడా మాట్లాడారు. ఎప్స్టీన్ గురించి మనం కూడా చెప్దాం. ఎప్స్టీన్ ఎవరు, అసలు ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి, ప్రపంచం అంతా దాదాపుగా 3 రోజుల నుంచి ఎందుకు మాట్లాడుతుంది, గతంలో కూడా ఏం జరిగింది, వీటన్నిటి గురించి మాట్లాడదాం. కానీ మాట్లాడే ముందు ఇదే రాహుల్ గాంధీ గారిని కొన్ని అంశాలు అడగాలి అనుకుంటున్నాం. అంటే అమెరికా మెడలు వంచి ఏదైతే పాకిస్తాన్ అండ్ అమెరికాకి పాకిస్తాన్ అండ్ భారతదేశానికి యుద్ధం మొన్న జరిగిన ఒక రకమైన యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితుల్లో అమెరికా ఇన్వాల్వ్మెంట్ని ఎలా కట్టడి చేయగలిగారు మోడీ? అప్పుడు పాకిస్తాన్ చేస్తున్నది తప్పు అని ఇదే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారా? బంగ్లాదేశ్లో ఒక హిందువుని నిట్ట నిలువున చెట్టు కట్టేసి కాల్ చేస్తే ఇదే రాహుల్ గాంధీ గారు స్పందించారా? ఆయన అలయన్స్లో మాట్లాడుతున్న దీపం పెట్టుకోకూడదు అని ఒక హిందూ దేవాలయంలో తమిళనాడులో అడ్డుపడుతుంటే స్వయంగా ప్రియాంక గాంధీ గారిని పంపించి ఒక జడ్జి మీద అభిశంసన తీర్మానం ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ మరి హిందువుల గురించి, భారతదేశం గురించి, భారత మాత గురించి ఆ రోజు గుర్తుకు రాలేదా? ఇలాంటి అనేక అంశాలు, ఒకటి బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న విషయాలు కానీ, ఇవి కానీ, మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల మీద మాత్రం ఒక బస్ వేసుకొని వీళ్ళంతా వెళ్ళిపోతారు. కానీ భారతదేశం చుట్టూ జరుగుతున్న ఒక అగ్ని జ్వాలలాగా మండుతున్న ఈ పరిస్థితుల మీద ఎందుకు రాహుల్ గాంధీ గారు మాట్లాడరు? మన దేశానికి సంబంధించిన డేటాని, లేదంటే ఎప్స్టీన్ ఫైల్స్ని, డేటా బ్యాంక్ని, రైతులని అందరినీ తీసుకువెళ్ళి అమెరికాకి తాకట్టు పెట్టారు అంటున్న రాహుల్ గాంధీ గారు మరి మొన్న వచ్చిన EU ఏదైతే ఉందో ఈ యూరోపియన్ యూనియన్తో మనం పెట్టుకున్న మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ మీద అసలు రాహుల్ గాంధీ గారి స్టాండ్ ఏంటి? భారతదేశం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, దీనివల్ల మున్ముందు మనకి చాలా మంచి జరుగుతుంది. ఈరోజు అమెరికా ఆట కట్టించడానికి రష్యాతో రష్యా సత్సంబంధాలతో మనం కొన్నాళ్ల పాటు మన బలాన్ని పెంచుకునే వరకు మనం నిలబడగలం అన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు అదే పెద్ద మనసుతో ఎందుకు ఇప్పటి వరకు మాట్లాడలేకపోయారు? హిందువులకి సమస్యలు వస్తే మాట్లాడరు, భారతదేశం మీద రాళ్ళు విసురుతుంటే మాట్లాడరు, ప్రధానిని ఎవరైనా ఏమని అంటుంటే మాట్లాడరు. భారతదేశాన్ని ఈరోజు అనేక దేశాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. ఒక్క బంగ్లాదేశ్, ఒక్క పాకిస్తాన్తో మనకున్న సమస్యలని మనం కట్టడి చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో అదేవిధంగా డాలర్తో యుద్ధం చేస్తుంటే దాని గురించి మాట్లాడరు. ఆయన మార్షల్ ఆర్ట్స్ గురించి, జూడోల గురించి, ఎంఎంఏల గురించి,
జూడో గేమ్స్ గురించి చాలా వెటకారంగా పార్లమెంటు లాంటి చోట ఆయన కూడా దగ్గరగా 56-57 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. అలాగే మోడీ గారిని 74 సంవత్సరాలు ఉన్న మోడీ గారిని అపహాస్యం చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడుతుంటే ఈరోజు ప్రపంచ దేశాలు చూడవా? మాట్లాడాల్సిన తీరు, ఒక నాయకుడి లక్షణాలు ఇవేనా? ఇది అర్థం కాని పరిస్థితి ఉంది. డాలర్ మీద మనం యుద్ధం చేస్తున్నాం, దాని గురించి మాట్లాడరు. ఈరోజు మనం తీసుకురావడానికి చేసుకున్న ఒప్పందాలు ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించి ఒక MOU కానీ దీనికి సంబంధించి ఏ అగ్రిమెంట్ కూడా అమెరికా భారత్కు సంబంధించి కొత్త అగ్రిమెంట్స్ ఏవి రాలేదు. దీనిని ఎప్స్టీన్ ఫైల్స్తో ముడిపెట్టి ఆదాని అందులో ఉన్నాడు, అంబానీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడు, వీళ్ళంతా అమెరికాతో కొన్ని కంపెనీల భాగస్వామ్యంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు, అమెరికాకి భారతదేశాన్ని అమ్మేస్తున్నారు లాంటి మాటలు రాహుల్ గాంధీ గారు లాంటి నోట రావడం అసలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఈరోజు భారతదేశాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రక్రియలు ఎన్ని? ఈరోజు పాకిస్తాన్ని విడగొట్టిన తీరు ఏ విధంగా చేశారు? ఆ తర్వాత బంగ్లాదేశ్లో అల్లర్లకి కారణం ఎవరయ్యారు? అనేక అంశాల్లో ఈరోజు ప్రతి దేశంతో మనకి పొసక్కుండా మనం చేసుకుంటున్న ఎన్ని కష్టాలు ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీ సమయం నుంచి కూడా ఇదే జర్నలిజంలో ఎలా భారతదేశాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అది తెలిసి చేసినా తెలియక చేసినా ఈనాటికి ఆ భారాల్ని మనం మోస్తూ ఉన్నామని ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. అటు వీటో పవర్ని తీసుకువెళ్ళి ఎలా వాళ్ళ చేతుల్లో పెట్టారు, పాకిస్తాన్తో మనం చేసుకున్న ఇది ఏదైతే ఉందో, ఈ కట్టింగ్స్ ఏదైతే ఉందో, భారతదేశాన్ని కట్ చేసిన విధానం ఈ రోజుకి మనం ఇబ్బందులు పడుతుంది ఈ కాంగ్రెస్ వల్ల కాదా? ఈ సమస్యలను ఎక్కడే మాట్లాడకుండా ఈరోజు మోడీ గారు భారతదేశంలో ఉన్న గొప్పవాళ్ళని, అది ఆదాని కానీ వీళ్ళని కానీ ప్రపంచ దేశాలకి మనం ఆర్థికంగా, మనం వ్యాపారులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, భారతదేశం ఎంత బలంగా ఉంది ఆర్థికంగా, వ్యాపారంగా, ఇక్కడున్న కంపెనీలు ఎలా ఉన్నాయి, మన అవసరాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేసే విధంగా ముందుకు వెళుతుంటే మోడీ అన్న వ్యక్తి భారతదేశంలో వినబడకుండా ఉంటే చాలు అన్నట్టుగా మాట్లాడిన రాహుల్ గాంధీ గారి ప్రసంగం పార్లమెంట్లో నిన్న ఏదైతే ఉందో నిజంగా తలదించుకోవాలి. ఇదే వీటో పవర్ని కాంగ్రెస్ ఎందుకు వదులుకుంది అనే మాట ఈరోజు భారతదేశం మొత్తం నిలదీస్తే రాహుల్ గాంధీ గారు ఏం సమాధానం చెప్తారు? పాకిస్తాన్తో మా సమస్యలన్నింటికీ కారణం మీరు చేసిన తలనొప్పులే అని అడిగితే గనక ఏం సమాధానం చెబుతారు? అసలైన ప్రధానమైన సమస్యలు మన మెడకి ఉరితాళ్ళులాగా వేలాడుతున్న సమస్యలను ఇదే కాంగ్రెస్ పార్టీ తెచ్చిపెడితే ఇప్పుడు మోడీ టార్గెటెడ్గా ఆయన మాట్లాడుతున్న విషయాల మీద మరి ఏం సమాధానం చెప్పాలి? ఆయన మాట్లాడుతున్న విధానం ఏంటి, ఆయన హావభావాలు ఏంటి, ఆయన దాన్ని ఇంకా తెలుగులో చెప్పాలంటే ఒక రకంగా ఎక్కిరింతలు, అది కావాలని కవ్వింపులు, కావాలని రెచ్చగొడుతున్న విధానం. ఈరోజు బలం మాకొచ్చింది అని బలం మాకు వస్తుంది అని చూయించుకోవడానికి ఏదో అసలు ఎవరు కూడా ఇప్పుడు భారతదేశంలో ఆ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి అంటే, ఒక జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక బిలియనీరు ఒక 10 ఏళ్ల పాటు జైలుకి వెళ్ళొచ్చాడు. ఎందుకు వెళ్ళొచ్చాడు అంటే చిన్న పిల్లల్ని లైంగిక వేధింపులకి గురి చేయడం, చిన్న పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేయడం, ఉమెన్ ట్రాఫికింగ్ కూడా కాదు, చైల్డ్ ట్రాఫికింగ్ చేయడం, వాళ్ళని తీసుకువెళ్ళి అత్యంత ధనవంతులు పెద్దవాళ్ళు ఇదే అమెరికాలో ఉన్న వాళ్ళ అందరికీ కూడా పచ్చిగా చెప్పాలి అంటే ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి వ్యాపారం చేయడం పెద్ద వాళ్ళతో. దానిని పింప్ అంటారా లేదంటే ఇంకేదైనా పదం అంటారా? అలాంటి వ్యక్తి ఎప్స్టీన్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి అతని మీద నేర నిరూపణ తరువాత అమెరికా 10 ఏళ్ల పాటు అతనికి జైలు శిక్ష వేసింది. ఆ తర్వాత బయటకు వచ్చాడు. దాదాపుగా 6 లక్షల పేజీల ఫైల్స్ అంటూ చెప్పి ఇప్పటికి ఒక 3 లక్షల ఫైల్స్ పేపర్స్ అని చెప్పి కొన్ని వీడియోలు, ట్రంప్కు సంబంధించిన వీడియోలను కూడా బయటపెట్టి ట్రంప్ గర్ల్ ఫ్రెండ్లు వీళ్ళతో ఉన్నారు, వాళ్ళు వాళ్ళతో ఉన్నారు, ఇలాంటివే అతను చెప్పిన మొత్తం ఇదంతా కూడా దానిని వ్యభిచారం అంటారా, పర్సనల్ డేటా అంటారా? మనం కూడా ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం కదా. వీళ్ళందరికీ సంబంధించిన ఈ విషయాలు, పర్సనల్ విషయాల్ని బయట పెట్టడమే ఎప్స్టీన్ ఫైల్స్. ఇదొక అద్భుతమైన ఫైల్స్. అమెరికా తీసుకొచ్చింది కాబట్టి ఎప్స్టీన్ ఫైల్స్ని రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో వినిపిస్తున్నారు. అందులో మోడీ గారి పేరు ఎందుకు వచ్చింది, ఆదాని పేరు ఎందుకు వచ్చింది, లేదంటే ఆయన ఇంకొక ఎంపీ పేరు కూడా చెప్పారు. వీళ్ళందరి పేర్లు ఎందుకు వచ్చాయి అంటూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు అంటే అమెరికాలో ఒక బిలియనీరో లేదంటే ఒక వ్యక్తో 10 ఏళ్ల పాటు లైంగిక ఆరోపణలను అతి దారుణంగా ఎదుర్కొని వెళ్ళిన ఆ వ్యక్తి చెప్పిన మాటల్ని నమ్ముతున్నారు. భారతదేశాన్ని తాకట్టు పెడుతూ భారతదేశాన్ని పరువు తీస్తున్నది ఎప్స్టీన్ చెప్పిన ఫైల్స్ మీద ఆధారపడి ఈరోజు భారతదేశం ఉందా?
మన సమస్యలు మనం తీసుకోవాల్సిన చర్యలు వీటి గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో నిజంగా అందరూ తలదించుకునేలాగా ప్రవర్తించారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేకుండా ఉంది ఈరోజు. అదానీ అంబానీ టార్గెటెడ్గా, మోడీ టార్గెటెడ్గా, హర్దీప్ సింగ్ పూరి టార్గెటెడ్గా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయనకి కనబడని అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ మాత్రమే ఆయనకి కనబడుతున్న రాహుల్ గాంధీ గారికి తెలియాల్సిన విషయాలు ఇంకొన్ని ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ అసలు అమెరికా ఎందుకు తీసుకొచ్చింది, అమెరికా ఎందుకు ఈరోజు ముందు పెట్టింది, ఎందుకో ఒక ట్రంప్ ఒక దేశ ప్రధాని తన వీడియోలతో ఈరోజు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు వీళ్ళకి సంస్కృతి సాంప్రదాయం భారతదేశం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చినాయి? ఇదే అమెరికా గ్రీన్లాండ్స్ని ఆక్యుపై చేస్తాము అంటూ గ్రీన్లాండ్లోకి మేము మా ఆర్మీని పంపిస్తాము అంటూ దుందుడుకు చర్యలు చేసినప్పుడు ఒక కాన్స్పిరసీ చేస్తూ ఉన్నప్పుడు మరి ఇది కనబడలేదా? అమెరికా చేసే ఈ వికృత క్రీడ మరి కనబడలేదా రాహుల్ గాంధీ గారికి? వెనిజులా ప్రెసిడెంట్ మదురోని ఓపెన్గా ఒక సార్వభౌమ దేశానికి సంబంధించిన ఒక ప్రధానిని ఒక జేబు దొంగలు ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకుపోతే మరి రాహుల్ గాంధీ గారికి కనబడలేదా? ఇది ఆయనకి పెద్ద విషయం కాదా? దీని గురించి మాట్లాడరా? అలాగే రష్యన్ ఆయిల్ వెజల్స్ని సీజ్ చేసేశారు. నిలువున అమెరికా సీజ్ చేసేసి రష్యన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టింది, ఇది కనబడదా? నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా యూరోపియన్ యూనియన్ స్వయంగా ఇక్కడికి వచ్చి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని వచ్చి మాట్లాడిన రోజు అది గ్రేట్గా రాహుల్ గాంధీ గారికి కనబడలేదా? గ్రీన్లాండ్లో యుఎస్కి సంబంధించిన ట్రూప్స్ మొత్తం కూడా వాళ్ళ ఆర్మీ వాళ్ళ బలగాలు వెళ్ళి ఆర్మీ బేస్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్న కుట్రలు కనబడడం లేదా? ఎప్స్టీన్ ఫైల్స్ అనేవాడు మరి 10 ఏళ్ల పాటు జైలుకి వెళ్ళొచ్చిన వాడి ఫైల్స్ అంత బాగా 3 లక్షల పేజీలు మరి రాహుల్ గాంధీ గారు చదివారా? చదువుంటే గనక అన్ని విషయాలు కూడా చెప్పాలి. ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకెవరెవరి గురించి చెప్పాలి. నిజంగా మోడీ గారి పేరు అందులో ఉంది అంటే గనక దాని ఆధారాలతో సహా ఆ పేపర్ని చూయించాలి. ఇలా ఒక దేశ ప్రధాని మీద దుమ్మెత్తి పోసేలాంటి చర్యలు స్వయంగా రాహుల్ గాంధీ గారి మీద ఇప్పటి వరకు ఉన్న గౌరవాన్ని కూడా తనకు తానే తగ్గించుకున్నట్టుగా అయిపోయింది. ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఎవరెవరికి ఆడపిల్లల్ని, ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లల్ని సప్లై చేస్తూ వచ్చాడు. వారికి సంబంధించిన వీడియోలు ఇతని దగ్గర ఎలా ఉన్నాయి, ఇతను అసలు ఎలా బిలియనీర్ అయ్యాడు, ఇలాంటివన్నింటినీ కూడా మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు. ఇదే రాహుల్ గాంధీ గారు దీనిని మన దేశానికి ఆ ఎప్స్టీన్ దరిద్రాన్ని, ఎప్స్టీన్కి సంబంధించిన ఆ బాగోతాలన్నింటినీ కూడా భారతదేశం మీద రుద్దుతూ భారత ప్రధానికి చూడుతూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు మాత్రం నిజంగా మరొక సిగ్గుచేటు. ప్రపంచంలో జరిగే అన్ని ఇష్యూల్ని కూడా పక్కన పెట్టడానికి తీసుకొచ్చిన ఎప్స్టీన్స్ చుట్టూ కూడా రాహుల్ గాంధీ గారు తిరుగుతాను అంటే గనక దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇది డాలర్ని కాపాడడానికి కాదు, ఈరోజు స్విఫ్ట్ కరెన్సీని తీసుకురావడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగస్వామ్యం కావాలి. ఇటు అధికారంలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడానికి, లేదంటే ఆయన మళ్ళీ అధికారంలోకి రావడానికి, ఆయన నిలబడడానికి ఇలాంటిది ఒక దేశ ప్రధాని మీద మాట్లాడుతున్న తీరు మాత్రం నిజంగా హేయనీయం. దానికి భారత మాతను అమ్మేశారు అని భారత మాత గురించి, హిందుత్వం గురించి, సనాతనం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే నిజంగా అది చూడడానికి వినడానికి కూడా బాలేదు. అందులో ఆయన యాక్ట్ చేస్తూ మాట్లాడుతున్న తీరు అయితే ఒకసారి చూడొచ్చు. ఆ యాక్ట్ చేస్తూ ఆయన చేతులు, ఆయన హావభావాలు, ఆ యాటిట్యూడు వెనుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఒక రకంగా ఇబ్బంది పడిన పరిస్థితి. అక్కడ ఎంపీలుగా ఉన్నవాళ్ళు, మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు, గౌరవంగా సభను తీసుకువెళ్లాల్సిన వ్యక్తులు అందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఏకంగా నిన్న ఎలాంటి రెచ్చగొట్టే ధోరణిలో రాహుల్ గాంధీ మాట్లాడారు అంటే ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ ఇలా కాంగ్రెస్ ఎంపీలందరినీ, మహిళా ఎంపీలందరినీ కూడా మోడీ మీదకి దాడికి పంపించడానికి ప్రయత్నం చేశారు. స్పీకర్ ఒక రకమైన డైలమోలో పడిపోయిన పరిస్థితి ఉంది. నిజంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా పేపర్లు విసురుకునే వరకు మాత్రమే చూశారు. కానీ భారతదేశంలో ఎంపీలు కొట్టుకున్నది జుట్లు పట్టుకొని కొట్టుకున్న లాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. కానీ అలాంటి పరిస్థితికి కూడా నిన్న ఉసుగొలిపేలాగా ఒక కాన్స్పిరసీతో కావాలనే కవ్వింపులుగా ఈ పార్లమెంట్ సెషన్స్ని రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న విధానం ఏదైతే ఉందో నిజంగా ఇది భారతదేశానికి శ్రేయస్కరం కాదు. 150 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలి ఎలా ఉంది? ఒకసారేమో కన్నుగొడుతూ మాట్లాడతారు, ఒకసారి వెళ్ళి ఫ్లయింగ్ కిసులు ఇస్తారు, ఒకసారేమో వెళ్ళి ప్రధానిని హగ్ చేసుకుంటారు. ఇప్పుడేమో ఎప్స్టీన్ గురించి మాట్లాడుతూ MMA గురించి, లేదంటే జూడో గేమ్స్ గురించి, ఏంటిది ఇవన్నీ కూడా వాటిని ఏమంటారు, ఆ గేమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే
ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది. పార్లమెంట్లో ఒక వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి, ప్రతిపక్ష నాయకులు ఎంత హుందాగా వ్యవహరించాలి. ఆయన మాట్లాడాలి అనుకుంటే పార్లమెంట్ బయట ఆయనకున్న డౌట్స్ వాళ్ళ పార్లమెంట్ సభ్యులతోనో ఎంపీలతోనో ఆయన మాట్లాడాలి. కానీ పార్లమెంటులో ఆయనకున్న డౌట్ని మిగతా దేశాలు కూడా ఇక్కడ మోడీని, భారతదేశాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నించిన తీరు మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉన్నారు. హిందుత్వానికి, భారతదేశానికి, పాకిస్తాన్తో ఎదురవుతున్న సమస్యలకి, బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలకి ఏనాడు నోరు విప్పని రాహుల్ గాంధీ గారు, అమెరికా చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, వెనుజులా ముఖ్యమంత్రిని మధురోని నిలువునా తీసుకువెళ్తున్న విధానాలు, గ్రీన్ ల్యాండ్స్ మీద ట్రంప్ వ్యవహార శైలి, వీటన్నింటి గురించి ఏమాత్రం మాట్లాడని రాహుల్ గాంధీ గారు ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుతుంటే అందరూ గమనిస్తున్నారు, అందరూ చూస్తున్నారు.